महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయే సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. సో కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో మెయిన్గా ఈ రాశికి చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి కూడా చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది. అష్టమ చంద్ర సంచారంతో మొదలవుతుంది. వారం ప్రారంభం కొంత టెన్స్తో స్టార్ట్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉందో అలాగే చంద్రుడు కూడా ఉన్నారు, రాశ్యాధిపతి పైగా. సో కాబట్టి ఏదో ఒక తెలియని ఒక రకమైన టెన్స్ ఫీలింగ్, అంటే అనవసరమైన ఆలోచనల ద్వారా వచ్చే యాంగ్జైటికల్ ఫీలింగ్స్ అని ఎక్కువ కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాలు భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ, అలాగే అక్కడ శని భగవానుడు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా. సో సాటర్న్ ఈజ్ ఎ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. యాక్చువల్గా ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్. శని లాంటి వెరీ మందుడు భాగ్యస్థానంలో ఉంటాం. ఎవరు కోరుకుంటారు? మన భాగ్యం అంటే మన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ నెమ్మదిగా ఉండాలని ఎవరిని కోరుకుంటాడా? లేదు, నెల గ్రోత్ టర్న్ ఓవర్ పెరిగిపోవాలని కోరుకుంటాడు. సో బట్ ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే స్లో మూమెంట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఇక్కడ ఉంది. అది మీరు వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఎలా అయినా ఉండండి. లక్ అండ్ ఫార్చ్యూన్ మాత్రం వీళ్ళకి లిటిల్ బిట్ స్లో. ఫారెన్ ట్రావెల్స్కి ట్రై చేసినా, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసినా, ఏ రకంగా చూసినా కూడా వీళ్ళకి ఏంటంటే ఇంత స్ట్రెస్తో కూడుకొని ఉన్నదేంట్రా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి గురుడు ఉచ్చ స్థితిలో రాశిలో ఉన్నాడు, కర్కాటక రాశిలో. ప్లానెట్ ఆఫ్ హోప్, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్. ముఖ్యంగా అలాంటి ప్లానెట్ రాశిలో ఉండటం, పైగా ఉచ్చ స్థితిలో ఉండటం డెఫినెట్గా ఈ రాశికి ఒక రకమైన ఆశావాదం, ఒక మంచి హోపు. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉచ్చస్థితి గురుడి యొక్క సంచారం వల్ల ఎక్కడ కూడా స్టెబిలైజ్డ్గా ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా, అష్టమ గురుడు నడవనివ్వండి, భాగ్యంలో శని ఉండనివ్వండి, ఏమైనా సరే కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మాత్రం స్టెబిలైజ్డ్గా వీళ్ళు మెయింటైన్ చేయడానికి ఈ గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక గురు శుక్రవారంలో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక దశమంలో ఆ యొక్క కుజుడు చక్కగా లాభస్థానంలో ఉన్నాడు. సో లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో, పైగా కర్కాటక రాశికి అన్నిటికంటే మనం ప్లస్గా చెప్పుకోవాల్సింది మంచి యోగకారకుడు, ఈ లగ్నానికి మంచి మిత్రుడు, ఆయన లాభస్థాన సంచారంలో ఉంటాం. కుజుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల చాలా వరకు సంతాన పరంగా ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏంటి, ఒక స్థిరమైన అభిప్రాయాలు రీచ్ ఏంటి, ఆరోగ్యపరంగా ఏంటి, అన్నిటి పరంగా కూడా కుజుడే చూసుకుంటాడు. మార్స్ ఇస్ ద వెరీ విల్ పవర్డ్ ప్లానెట్, ఎనర్జికల్ ప్లానెట్.
సో కాబట్టి ఆయన లాభస్థానంలో ఇచ్చే స్ట్రెంగ్త్ మీకు చాలా వరకు కూడా చాలా యోగదాయకంగా ఈ రాశి వాళ్ళు ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నా, మిగతా మెంటల్ టెన్స్ కండిషన్స్ ఎలా ఉన్నా, లాభస్థానంలో కుజుడు మాత్రం వీళ్ళని ఏంటంటే స్థిరమైన అభిప్రాయం మీదుగా, స్థిరమైన ఆలోచన మీదుగా వీళ్ళని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యపరంగా కానీ లాభాన్ని చేకూర్చే ఆస్కారాలు, ప్రొఫెషనల్ లెవెల్లో కూడా మీరు యాక్షన్ ఓరియంటెడ్గా చేసే పనుల వల్ల తప్పకుండా గుర్తింపు లభించే ఆస్కారాలు ఉన్నాయి వారాంతానికి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ రాహు దోషం ఈ వారం మనకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి చక్కగా దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. కేజుంపావు మినుములు, అలాగే ఒక బూడిద రంగు వస్త్రం దానం చేస్తే శనివారం చాలా మంచిది. నవగ్రహాల్లో చక్కగా రాహుకి మీరు అక్కడ మినుములతో ఆయనకి అభిషేకం చేసుకున్న, చక్కగా పాదాల దగ్గర అర్ధగాయ మహావీరం చదువుతూ ఒక 18 ప్రదక్షిణాలు చేసుకున్న కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. ఆ నవగ్రహ శాంతి మంత్రం అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చక్కగా చూసుకోవచ్చు మీరు కూడా. రవి యొక్క సంచారం మాత్రం 1000 స్థానంలో ఉంది, ఇది కొంత మైనస్. మరి ధనాధిపతి కుటుంబాధిపతి అయిన రవి 1000 స్థానంలో ఉంటాం. సో ఇది కొంతవరకు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని ఖర్చులను సూచిస్తుంది. అందులోనూ బుధుడు కూడా ఈ రాశికి మెయిన్గా రాశి నుంచి మళ్ళీ రెట్రాగ్రేషన్లో 1000 స్థానంలోకి వెళ్తున్నాడు. సో కాబట్టి కొన్ని ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు కూడా ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటర్ ఇచ్చాడు అన్ఎక్స్పెక్టెడ్ అవసరం లేని ఖర్చులు ఏమైనా ఉంటే అవి అవాయిడ్ చేయడం అనేది మంచిది. బుధుడు రెట్రాగ్రేషన్ అయి 1000 స్థానంలోకి వస్తున్నారు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే జపాకుష్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం, రాహుకి దుర్గామాత ఆలయ దర్శనం, ఇవి 3 కనుక చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా కర్కాటక రాశి వాళ్ళకి ఎనీ సిచ్యువేషన్స్ చక్కగా మీరు ఎదుర్కొంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.